ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. కిందటి క్లాస్లో మనం 13 శ్లోకాల వరకు నామార్థాలను గ్రహించే ప్రయత్నం చేశామండి. ఇప్పుడు తర్వాత శ్లోకాలను చూద్దాం. ఓకే, మనం నిన్న చూసింది రుద్రో బహుశిరా బభ్రుర్ విశ్వయోని శుచిశ్రవాః అమృత శాశ్వత స్థాణుర్ వరారోహో మహాతపాః. మహాతప అన్న నామం దగ్గర నిన్న ఆపడం జరిగింది. ఇవాల్టి శ్లోకం సర్వగ సర్వవిద్భానుర్ విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనః జనార్దనః వేదః వేదవిత్ అవ్యంగః. వేదవిత్ అవ్యంగః 2 నామాలండి. వేదాంగః వేదవిత్ కవిః. వేదవిత్ కవి ముందు వేదవిత్ తర్వాత వేదవిత్ 2 చోట్ల వస్తుంది. అర్థం కూడా దగ్గరగా ఇవన్నీ వేదానికి అనుసంధానం చేసుకొని చెప్పుకుంటున్న నామాలు కాబట్టి వేదాలకి దగ్గర ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగిన అర్థాలనే కూడా కలిగి ఉంటాయి. కాకపోతే సందర్భానుసారంగా మారుతూ ఉన్నట్టుగా గ్రహించాలన్నమాట. సో ఇక్కడ ముందు చూసుకున్నట్లయితే సర్వగః. సర్వగః గా అనేది గమనాన్ని సూచిస్తుంది అనుకుంటే సర్వము అంటే అంతటా గమించగలిగినటువంటి శక్తి కలవాడు, విశ్వవ్యాపక శక్తిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏ ఒక్క స్థానానికో ఏ ఒక్క పరిస్థితికో లేదా ఏ ఒక్క కాలానికో పరిమితుడు కాదు. కాబట్టి సర్వగః అన్ని కాలాలయందు అన్ని పరిస్థితుల యందు ఎప్పుడైనా ఎక్కడైనా గమించి చేరుకోగలిగిన వాడు. అందుకే గజేంద్రుడు ప్రార్థించినప్పుడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి రక్షించడం కోసము వెళ్ళగలిగాడు. ప్రహ్లాదుడు వేడుకున్నప్పుడు ప్రహ్లాదుణ్ణి కాపాడాడు. మహాభారతంలో ద్రౌపది వేడుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మునిగా ద్రౌపది దగ్గరకు కూడా వచ్చి ఆవిడను కూడా కాపాడడం జరిగింది. అంటే ఏ కాలంలో అయినా ఎప్పుడైనా సరే సర్వస్వ శరణాగతి వేడి ఇంకా నువ్వు తప్ప ఎవ్వరూ లేరు, నీవే దిక్కు అని కోరినప్పుడు భక్తులని తప్పకుండా చేరి ఆదరించి వారిని కాపాడగలిగిన వాడు. కాబట్టి సర్వగః అంటే ఎప్పుడైనా ఏ టైంకైనా అవైలబిలిటీ అన్నమాట. మీరు నేను అనుకోండి ఒక స్కెడ్యూల్ ఇస్తాం, ఆ టైం ప్రకారమే అందుబాటులో ఉండగలుగుతాం, ఆ టైం ప్రకారమే ఎవరికైనా ఫోన్లో మాట్లాడగలుగుతాం, లేదా ఆ టైంలోనే ఎవరినైనా కలవగలుగుతాం. పగలనో రాత్రనో ఇంకేదో సమయమనో ఏ పరిస్థితుల్లో కొన్ని కూడతాయనో కొన్ని కుదరవనో ఇలా మనకేవో ఉంటాయి రెస్ట్రిక్షన్స్. కానీ ఆ పరమాత్ముడికి ఏముందండి, మనకు అర్ధరాత్రి అయినా మరొకటికి తెల్లవారుజాము. మరి అటు ఆ తెల్లవారుజామున ఆ భక్తుడు ఇప్పుడు మీరు నేనే ఉన్నాం. నేను ఈ దేశంలో రేత్రి పడుకుంటాను, మీరు మెలకువగా ఉంటారు. మీరు పగలు ప్రార్థించినప్పుడు మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీ రాత్రి నాకు పగలైనప్పుడు నేనప్పుడు వేడుకుంటే నా దగ్గరకు కూడా చేరుకోవాలి కదా. అలా ఏ కాలంలో అయినా సర్వకాల సర్వావస్థల యందు ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే అవసరాన్ని బట్టి భక్తులని కాపాడడానికి తప్పకుండా వాళ్ళని చేరుకుంటాడు అని చెప్పే అర్థాన్ని మనం సర్వగః అన్న నామంలో గ్రహించాలన్నమాట. అంటే ఇంత దూరాన ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు మన దేవుడు కాబట్టి మన విష్ణుమూర్తి మన కృష్ణుడు కాబట్టి మరొక దేశంలోనో మరొక ప్రాంతంలోనో లేకపోతే మరొక ఖండంలోనో ఉన్న వాళ్ళకు కూడా కాపాడతాడా అన్న అనుమానం సందేహం వస్తే మనకి మాత్రమే దేవుడు కాదు, ఆయన పరమాత్మ సృష్టికర్త, అందరికీ భగవంతుడే. ఎవరు ఎప్పుడు ఎలా పిలిస్తే వారికి అప్పుడు అలా దర్శనం అవ్వాల్సిన పరిస్థితి వస్తే దర్శనం ఇస్తాడు, లేదా వారిని అప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితులు ఉంటే ఆదుకుంటాడు.
అని చెప్పేది సర్వగః అన్న నామం. తర్వాత సర్వవిద్ భానుః. సర్వవిద్ భానుః, ఇది సర్వవిత్ భానుః అని విడివిడిగా చూడొచ్చండి, కానీ ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నది సర్వవిద్ భానుః అని. భానుః అంటే సూర్య భగవానుడి పేరని మనకు తెలుసు కదా, అంటే ఆయన తేజస్సుని తెలుపుతూ తెలిపే నామం కాబట్టి విరాజిల్లుతున్నా, భాసిల్లుతున్నా అన్న అర్థం వస్తుంది భానుః అన్నప్పుడు. కాబట్టి సర్వవిద్ భానుః అంటే సర్వగః అంటే సర్వవ్యాపిగా ఉన్న భగవంతుడు ఉన్నాడు అని, రక్షిస్తున్నాడు అని సర్వగహాలో తెలుసుకున్నాం కాబట్టి అదే నామాన్ని బలపరిచే విధంగా ఉన్న అర్థం ఇక్కడ సర్వ విద్భానువులో మనం తీసుకుంటున్నాము. అదేమిటి అంటే మరి అన్ని చోట్ల అందరి దగ్గరికి చేరగలుగుతున్నాడు అంటే అందరూ ఆయన్ని వేడుకుంటున్నారనే కదా అర్థం. అంటే పరమాత్మ తత్వం ఒకటి ఉంది మనల్ని కాపాడడానికి అనేది ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగిన ఒక నిజం, సత్యమైన విషయం. కాబట్టే ఆయన అందరి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాడు. ఆయన ఉన్నాడని నమ్మినా నమ్మకపోయినా వెళ్తాడు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే తన సృష్టిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ తండ్రిదే, పరమాత్మదే కాబట్టి. అందువల్ల అంటే తాను ఉన్నాడు అన్న తన ఉనికిని ఉన్నాడా లేదా అని తెలిసి తెలియకుండా కూడా ఉన్నాడని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు నాస్తికుడు ఉన్నాడు, ఆస్తికుడు ఉన్నాడు. దేవుడు లేడని వాదించిన వాడు కూడా ఏదో ఒక శక్తి చేతే దాన్ని వాదించగలుగుతున్నాడు కదా, ఆ శక్తి స్వరూపమే తాను కాబట్టి వాణ్ణి కూడా ఉద్ధరిస్తాడు భగవంతుడు. దేవుడు ఉన్నాడను, లేకపోతే దేవుడికి నిష్టగా పూజలతో భక్తితో ఆరాధన చేస్తున్న వాడిని మాత్రమే కాపాడతాడు, కడతేరుస్తాడని కాదు కదా. దేవుడు లేడన్నా కానీ ఆ లేడన్న దాన్ని కూడా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అన్న శక్తిని వాడు ప్రశ్నించుకోగలిగితే వాడికి ఒక ఎరుక వస్తుంది. కానీ ఆ ఎరుక వచ్చే వరకు పరమాత్ముడు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆ ఎరుక కలిగించాల్సిన బాధ్యత కూడా ఆయనదే కాబట్టి ఏదో ఒక సమయంలో ఎప్పుడో అప్పుడు వాళ్ళకి అది కూడా కలగజేస్తాడు. అందువల్ల సర్వవిద్భానుః అంటే సర్వము అంతటా కూడా తన తేజస్సుతో విరాజిల్లుతున్నవాడు అన్న అర్థం. అంటే అంతటా కూడా ఉన్నది అన్నా లేదు అన్నా తానే. ఎందుకంటే ఉన్నది అన్నవాడికి ఉన్నదన్న నమ్మకాన్ని కలిగిస్తాడు, లేదన్న వాడికి లేదన్న బలాన్ని చేకూరుస్తాడు. కాబట్టి రెండు, ఇప్పుడు మనకి మంచి అయినది ఇంకొకటికి చెడు అవుతుంది, మనకి నచ్చినది ఇంకొకటికి నచ్చనిది అవుతుంది, మనకి ఉపయోగపడేది ఇంకొకటికి వ్యర్థం అవుతుంది. అప్పుడు ఉపయోగము అదే అయింది, వ్యర్థము అదే అయింది కదా. ఒక వస్తువుని తీసుకుంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి లాక్టోజన్ ఎలర్జీ ఉంటుందండి. లాక్టోజ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మామూలు పాలు పనికిరావు. లాక్టోజ్ ఉన్న పాలు తాపించకూడదు, పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు. అది వాళ్ళకి హాని చేకూరుస్తుంది. కానీ అదే అవసరమైన మిగిలిన వారికి అది చాలా బలాన్ని ఇస్తుంది. అంటే ఒకే రకమైన లక్షణాలున్న తత్వాలు ఉన్నటువంటి ఒక పదార్థం ఒకరికి కీడు చేస్తుంది, మరొకరికి మంచి చేస్తుంది. అది వారి వారి పరిస్థితులను బట్టి. కాబట్టి కీడుగా మంచిగా రెండిటిగా ఉన్నది పదార్థం ఒకటే కదా, పదార్థంలో మార్పు లేదు. అది ఆయా శరీర అవస్థల్ని బట్టి అక్కడ మార్పు జరిగింది. ఒకరికి సానుకూలమైనటువంటి చర్యనిస్తే ఇంకొకరికి ప్రతికూల చర్యనిచ్చింది. అంత మాత్రాన అది మారిపోయినట్టు కాదు కదా, వాటిలో దోషం ఉన్నట్టు కాదు కదా. ఇప్పుడు నాకు గెట్టనంత మాత్రాన, అది నాకు పడనంత మాత్రాన అది చెడ్డది అవ్వదు. నాకు పడనది ఇంకొకరికి పడచ్చు, అలాగే నాకు మంచి చేసింది ఇంకొకరికి హాని చేయొచ్చు. అలా ప్రతి వస్తు విషయంలోనూ ఈ భావాన్ని మనం చూడగలిగితే ఒకరికి మంచి చేశాడు మనకి చెడు చేశాడు అన్న భావన కలగదు, లేదా మనల్ని పట్టించుకోవట్లేదు అని దిగులు కూడా చెందదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అది అవసరం కాబట్టి వాళ్ళని అలా ఉద్ధరించాడు, మనకు అవసరం లేదు కాబట్టి. మనకు అవసరం అంటే మన దృష్టిలో కాదు, ఎందుకంటే మన దృష్టిలో మనకి చాలా అవసరం, ఒక దగ్గర ఆగిపోం కదా, చాలా కోరికలు ఉంటాయి. కాబట్టి పరమాత్మ మనకేది మంచని తలుస్తాడో అదే మనకి చేరవేస్తాడు. కాబట్టి అలా ఏది ఎవరికి మంచి అవుతుందో వారికి అది మంచిగా దక్కుతుంది, ఏది ఎవరికి చెడుగా వ్యర్థంగా ఉండాలో అంటే వారికి అది అవసరం లేదు కాబట్టి అది వాడికి హాని తలపిస్తుంది. అంటే ఇంకెప్పుడు వాళ్ళు దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, వస్తు రూపేణ అయినా పదార్థ రూపేణ అయినా. అలా కానీ అన్నిట్లో అన్ని చోట్ల ఉన్నది తానే. ఎలా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులు కొందరికి ప్రీతికరమైనవి, కొందరికి నచ్చనివి ఉంటాయి. కొందరికి ఆడంబరంగా బ్రతకడం ఇష్టం, కొంతమందికి నిరాడంబరంగా ఉండడం ఇష్టం. ఆడంబరత్వంలోను అంటే ఆ ఐశ్వర్య స్వరూపంగాను ఉన్నది పరమాత్మే, వీళ్ళ నిరాడంబరమైన జీవితానికి ఆధారంగా ఉన్నది కూడా పరమాత్మే. కాబట్టి పరమాత్మ రెండు తత్వాలుగా వ్యక్తం అవుతున్నప్పుడు, అవ్యక్తముగా కూడా తానై ఉన్నప్పుడు సర్వవిద్భానుః అన్నప్పుడు
సర్వత్రా అంతటా వ్యాపించి ఉన్న జ్యోతి స్వరూపుడు. ఎందుకంటే పరమాత్మకి ఒక నిర్దిష్ట రూపం అనేది, నిర్దేశ ఆకారం అనేది లేదు కాబట్టి జ్యోతి స్వరూపంగానే. అందుకనే మనకి మన పూజాది కార్యక్రమాల్లో దీపారాధన చేయడం అనే ఒక ఆచారం ఎందుకు ఏర్పడింది అంటే, పరమాత్మ ఒక జ్యోతి స్వరూపం మాత్రమే, తనకంటూ ఒక ఆకారం, రూపం, వర్ణం ఇవేమీ లేవు. వాటిని పులుముకుంటున్నది మనం మాత్రమే, ఆయన వాళ్ళు తీసుకోలే. ఎవరికి ఎప్పుడు ఎలా కావాలంటే అలా చేరతాను మీ దగ్గరికి అన్నప్పుడు ఒకే ఆకారంతో ఒక నిర్దిష్ట పరిమాణంలోనే ఉండిపోవడం కొద్దిగా పని కాదు కదండి. కాబట్టి ఆ పరంజ్యోతిని, ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం ఇక్కడ సర్వవిద్భానువు, ఆ విద్దు అంటే విద్వత్ అని ఒకవేళ తీసుకున్నా కూడా ఆ జ్ఞానమయ తేజస్వరూపం ఏదైతే ఉందో సర్వత్రా అదే పరమాత్మ అని మనం పరమాత్మని ఈ నామంలో కూడా తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే సాక్షిభూతుడు, మనం ముందు నామాల్లో తెలుసుకున్నాం కదా, సర్వదర్శన అన్నప్పుడు సాక్షిగా సృష్టి అంతా తానే ఉన్నాడు కాబట్టి తన తేజస్సు ఎక్కడికి పరిమితం అవ్వట్లేదు కాబట్టి అంతటా వ్యాపించి ఉంది. చీకట్లో సైతం గుర్తించగల తేజస్వరూపం ఆయనది. చీకట్లు మన కళ్ళకి వైర్లు కమ్మచ్చేమో కానీ ఆ చీకట్లు ఆయన తేజస్సుని ప్రసారాన్ని నిర్బంధించలేవన్నమాట. అది ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. తర్వాత విశ్వక్సేన, మనం విశ్వ అని విశ్వాన్ని ఎలా చెప్తున్నామో అదే శబ్దం ఇక్కడ షకారంగా మారింది. విశ్వక్సేన అంటే విశ్వమంతటా సర్వగః అని సర్వత్రా ఉన్న భగవంతుడి గమనాన్ని చెప్పుకున్నాం. సర్వత్రా వ్యాపించి ఉన్న భగవత్ తేజస్సుని సర్వ విద్వానులు అర్థం చేసుకున్నాం. అలాగే ఇంకా గొప్పగా ఎలా చెప్తున్నారంటే విశ్వక్సేన. సేన అంటే సైన్యం, రక్షణ శక్తి లేదా రక్షణ వ్యవస్థ అనుకుంటే స్వామి యొక్క రక్షణ వ్యవస్థ విశ్వమంతా వ్యాపించి ఉందట. విశ్వక్సేన ఒక్క చోటే లేదు, పరిమితంగా లేదు. మరి ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ లోకాల్లో ఉన్న భక్తులనైనా ఉద్ధరించాలి అంటే ఏదో ఒక ప్రాంతానికి, ఒక స్థానానికి, ఒక యుగానికి పరిమితం చేసి ఉంటే సరిపోదు కదా. అందువల్ల విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ విశ్వ సైన్యాన్ని తాను కలిగి ఉన్నాడు అంటే స్వామి యొక్క బలగాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. ఆ పరమాత్మ ఎంత శక్తివంతుడు అనేది నిరూపించే నామాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి విశ్వక్సేన సర్వం అంతటా కూడా తన శక్తిని లేదా తన సైన్యాన్ని వ్యాపింపచేసి ఉన్నవాడు. ఎందుకు? జనార్దన, జనులను ఆర్తిగా ఎవరైతే ఆయనని మొరపెట్టుకుంటున్నారో, అర్థిస్తున్నారో మరి వారందరినీ కాపాడాల్సిన బాధ్యత ఆయనదే. కాబట్టి జనార్దనుడు, జనులను ఉద్ధరించేవాడు. ఏ విధంగా? వారికి కావలసిన పోషకాలను అందిస్తూ వారిని తన వైపుకి రానివ్వకుండా అడ్డుకుంటున్న దుష్ట శక్తులని సంహరించటానికి కావలసిన సైన్యాన్ని కూడా విశ్వక్సేన అన్నప్పుడు అటువంటి సైన్యం అంటే దుష్టులని శిక్షించేవాడు, శిష్టులని కాపాడేవాడు అని ఎప్పుడు వింటూ ఉంటాం మనం చాలాసార్లు. ఆ నామాలు, ఆ అర్థాలు ఈ రెండిట్లో వస్తాయన్నమాట. దుష్టులని శిక్షించడం కోసం, శిష్టులని కాపాడడం కోసం. అంటే తన వారిని రక్షించే బాధ్యతగా ఆ రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అది ఎంతటి గొప్ప రక్షణ వ్యవస్థ అంటే తన వారిని కాపాడుతుంది, తన వారికి హాని కలగ చేయడానికి వచ్చిన వారిని శిక్షిస్తుంది, సంహరిస్తుంది కూడా. హిరణ్యకశిపుడు అంతటి వాడు తండ్రి అయినప్పటికీ తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి బాధిస్తున్నాడు కాబట్టే నారసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని అంతం చేశాడు. అక్కడ తన భక్తుడిని అవరోధాలకి గురి చేస్తున్న లేదా కష్టాలకు గురి చేస్తున్న దుష్ట శక్తిని సంహరించాడు. అది తండ్రా మరొక బంధుత్వమా అనేది కాదు. తనని నమ్మిన వారిని ఎవరైతే ఏ విధమైన దుష్టశక్తులైతే ఆపుతున్నాయో లేదా కష్టపెడుతున్నాయో వాటిని సంహరించే బాధ్యత కూడా తాను తీసుకుంటాడు. గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు అక్కడ తన భక్తులందరినీ ఇంద్రాది దేవతల నుండి రక్షించాలి కాబట్టి వారికి రక్షణగా ఉండడం కోసం అక్కడ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన భక్తులను ఆదుకున్నాడు, అండగా నిలబడ్డాడు. అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండు కూడా, అంటే ఇక్కడ రక్షణ బాధ్యతను నెరవేర్చాడు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు, అక్కడ దుష్టులను శిక్షించే బాధ్యతని ఎంచుకున్నాడు రాక్షస సంహారం చేసినప్పుడు. ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విశ్వక్సేన
జనార్దన. తర్వాత ఇంతటి విశ్వవ్యాపక కర్త అయినటువంటి ఇంతటి రచన, తన సైన్యాన్ని విశ్వమంతా వ్యాపింపజేసేటువంటి గొప్ప రచన చేసి జనులను కాపాడుతున్నటువంటి ఆ పరమాత్ముని తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఎక్కడి నుంచి మనకి మొదలవుతాయి, లేదా ఏ విధంగా తెలుసుకోగలుగుతాము అని అన్నప్పుడు వేద స్వరూపునిగా పరమాత్మని ఇక్కడ తెలియపరుస్తున్నారు. అంటే వేదాధ్యయనం చక్కగా చేయగలిగితే, అందులో ఉన్న విషయ వస్తువులను పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే, గ్రహించగలిగితే మారే అదేదో కాదు, అదే భగవత్ స్వరూపం, అదే భగవత్ తత్వం. అది అర్థం చేసుకుంటే భగవంతుని తెలుసుకున్నట్టే అని అర్థం అనమాట. సినిమాల్లో చూపించినట్టు ఏవో మ్యాజిక్స్ జరిగి సడన్ గా మాయ మంత్రాలు వచ్చేసేసి అక్కడ ఏదో ప్రత్యక్షం అయిపోయి కనిపించి, అవి సినిమాల్లో మనకి అర్థం కావడం కోసం చూపించుండవచ్చు. వాళ్ళకు కూడా ఎప్పుడు జరిగింది అదంతా? భగవత్ సాక్షాత్కారం ఎప్పుడు జరిగింది? వాళ్ళు కఠినమైన తపస్సు చేసి వాళ్ళ తపో దీక్షల ద్వారా, వాళ్ళ విద్యాశక్తి ద్వారా నిజమైన భగవతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే భగవద్ దర్శనం కలిగింది. గాని మనకు సినిమాలో చూపించినంత తక్కువ సమయంలో అలా చకచక మాటల్లో చెప్పినంత సులువుగా అయితే జరగలేదు కదండి. అక్కడ కూడా మనకి రీల్స్ తిప్పేసి చూపిస్తారు, 3000 ఏళ్ల తర్వాత, 10,000 సంవత్సరాల తర్వాత అని అట్లా ఏదో చూపిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి కఠోరమైనటువంటి భగవద్దీక్షని చేపట్టి అటువైపే భగవత్ సాక్షాత్కారం కోసం ఎవరైతే ఆ విద్యనే ఉపాసన చేస్తూ వెళ్తూ ఉంటారో, అంటే వేదాలలో ఉన్న సారాన్ని గ్రహించగలుగుతారో, వారికి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి వేద అన్నప్పుడు వేద స్వరూపినిగా భగవంతుని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు? నిన్న కూడా మనం చెప్పుకున్నాం కదా, శబ్ద రూపంలో ముందు భూమి మీదకు వచ్చింది, తర్వాత వేద స్వరూపాలుగా వచ్చింది ఆ భగవతత్వమే, పరమాత్మ యొక్క శక్తే. కాబట్టి వేదముల రూపములో మనందరికీ అందిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానశక్తి అంతా కూడా తానే. అలాగే దాని తర్వాత వేదవిత్, వేదములే తన రూపము అన్నప్పుడు ఆ వేద జ్ఞానం ఏదైతే ఉందో, అంటే వేదాలు మనకి ఏవి చెప్పాలనుకుంటున్నాయో అవన్నీ తన ద్వారానే వచ్చాయి కాబట్టి అవన్నీ తనకు తెలిసే ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక పాఠం ఏదైనా మనం చదువుకొని దానికి సంబంధించి లేదా ఒక విషయాన్ని గురించిన ఒక అవగాహన మనం తెలుసుకున్న తర్వాత పేపర్ మీద దాన్ని పెట్టి రాసాం అనుకోండి, మనం రాసింది మనకు తెలుసు కదా. ఏ వస్తు విషయాల గురించి మనం రాయదలిచామో అదే అక్కడ రాశాం కాబట్టి అది మనకు తెలుసు. అదేవిధంగా వేదస్వరూపుడిగా ఉన్న పరమాత్మకి ఆ వేదాలలో ఉన్న జ్ఞానం ఏంటో కూడా తెలుసు కదా. అందువల్ల ఆయనని వేదవిత్ అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి వేద వేదవిత్. అవ్యంగ, వ్యంగములు అంటే లోపము అన్న అర్థం వస్తుందటండి. అవ్యంగ అంటే ఎటువంటి లోపము లేదా లోటు వెలితి ఏమీ లేనివాడు. ఎందుకు అంటే వేదస్వరూపుడిగా పరమాత్మను చెప్పుకోవడం జరుగుతుంది. వేదాలలో ఉన్నదేంటి? పరిపూర్ణమైన జ్ఞానతత్వం. ఆ పరిపూర్ణమైన జ్ఞానం ఎంతటిది, ఎంత ఉంది అంటే ఇక మరి అందులో లేనిది లేదు, అంతకంటే ఎక్కువది ఇంకొకటి ఉండదు. అది పరిపూర్ణమైన జ్ఞాన సంపద. కాబట్టే అటువంటి జ్ఞాన సంపదను, అంటే మన దురదృష్టవశాత్తు మన అజ్ఞానం చేత ఇప్పుడు వేదాల్లో కొంత భాగాన్ని మనం కోల్పోయాం. కానీ ఆ జ్ఞానం ఏదైతే ఉందో పరిపూర్ణంగా అది ఆయన స్వరూపం కాబట్టి ఆయన ద్వారా వచ్చిన వేద సంపదలో ఇక వెలితి లోటు ఏముంటాయి. అందువల్ల ఆయనని వేద స్వరూపుడిగానే తీసుకుంటూ అవ్యంగ అంటే అంగములు అంటే ఒకవేళ మనం భౌతికంగా చెప్పదలిస్తే శరీరంలోని కొన్ని భాగాలు అని అనుకుంటే ఏదైనా ఒక అంగము లోపిస్తే అది అవ్యంగ అవుతుంది అని అనుకుందాం. అంటే వారిని అవ్యంగులు అని చెప్పచ్చు అని అనుకుంటే స్వామి ఉద్భవించిన లేదా స్వామి ప్రసాదించిన దానిలో లోటు అనేది ఉండదు కదా. ఆ పరమాత్మ ఇచ్చిన ప్రసాదంలో వెలుతుండదు. గుడికి వెళ్తే తీసుకునే ప్రసాదంలో మనం వెలితి లోటుపాట్లు వెతుకుతామా? రుచి వెతుకుతామా? భగవత్ ప్రసాదం మాత్రమే చూస్తాం. ఆ ప్రసాదం ఎంత అంటే అందులో వేసిన వస్తువులో దినుసులో ఎటువంటివైనా సరే అది భగవత్ ప్రసాదం అవ్వడం వల్ల అమోఘమైన రుచిని తప్పకుండా సంతరించుకుంటుంది. అది మనం వద్దన్నా సరే. ప్రసాదం అంటే అంతటి గొప్ప రుచిని మళ్ళీ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లేదా పెద్ద పెద్ద షెఫ్లతో తిన్నా కానీ గుళ్ళో ప్రసాదానికి వచ్చినంతటువంటి రుచి మరి ఇంకెక్కడా రాదు. ఎందుకు అంటే అది భగవత్ ప్రసాదంగా ప్రాప్తయింది కాబట్టి. అటువంటి భగవత్ ప్రసాదంగా పొందిన మరి వేద విద్యలో ఎటువంటి లోపాలు ఉంటాయి? భౌతికంగా మనం చూస్తున్న వస్తు విషయంగా చూసినప్పుడు వస్తు విషయాల్లో లోపాలు ఉండొచ్చేమో, కానీ
భగవంతుడు ఇచ్చిన జ్ఞానంలో వెలితి అనేది ఉండదు కదా, తగ్గేది అనేది ఉండదు కదా. అంత పరిపూర్ణ జ్ఞానాన్ని ఆయన వేదాల రూపంలో ఇచ్చినా వాటిని కూడా కాపాడుకోలేనంత అజ్ఞానులం మనం. అంతేకాని ఆయన లోటు చేసి ఇవ్వలేదు. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఒకటి సక్రమంగా ఇస్తే అది కూడా చేసుకోలేకపోయాం. అది మన దురదృష్టం, దౌర్భాగ్యం. కాబట్టి ఆయన అవ్యంగుడు, ఎటువంటి లోపం, అవకరం, వెలితి, లొసుగులు లేనివాడు అని చెప్పటం అవ్యంగ అన్న. మనకిప్పుడు ఒకే రకమైనటువంటి అర్థాలు స్ఫురిస్తున్నట్టు అనిపించినా, లేదా ఒకే శబ్దం పలుమార్లు వచ్చినట్టు అనిపించినా కానివ్వండి, సందర్భానుసారం దాన్ని అక్కడ అన్వయించుకునే అర్థాన్ని గ్రహించాలే తప్ప ఇదే పదం ముందు వచ్చింది కదా, ఇదే అర్థం ముందు కూడా ఉన్నది కదా అని భ్రమల్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే రిపీటెడ్ గా భగవతత్వాన్ని తెలుపుకుంటున్నప్పుడు ఒకటే ఉంది భగవతత్వం. ఆ భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి పరిపరి విధాల, పరిపరి రూపాలలో, వేరు వేరు నామాలలో గ్రహించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అసలైన భావం ఒకే విధంగా ఉండొచ్చు. దానిని అర్థం చేసుకోవడానికి రకరకాల ఉదాహరణలు, పోలికలు ఇలాంటివి వస్తూ తెలుసుకుంటూ ఉంటాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే ఇప్పుడు అవ్యంగ అన్నప్పుడు అర్థం చేసుకున్నాం కదా. తర్వాత వేదాంగ అంటే వేదములకు అంగాలు ఉన్నట్లయితే, లేదా వేదములనే అంగములుగా కలిగిన వాడు. తన నుండే వచ్చాయి కాబట్టి, పరమాత్మ నుండే వేదాలు వెలువడ్డాయి కాబట్టి అవన్నీ కూడా ఆయన అంగములట. అంటే పరమాత్మ స్వరూపమే వేదములు అని చెప్పటం మరొక. లేదా వేదాంశాలు, వేదాంగాలు అంటే తర్వాత వేదాల తర్వాత వచ్చిన పురాణాలు, ఇవన్నీ కూడా అన్నిటికీ మూలం పరమాత్మే. పరమాత్మ నుండే వేదాలు, వేదాంతాలు, వేదాంగాలు, పురాణాలు ఇవన్నీ మనకి వెలువడ్డాయి కాబట్టి అన్నిట్లో ఉన్నది కూడా సారం కూడా ఒకటే. అదే తర్వాత వస్తుంది వేదవిత్ అన్నప్పుడు వేదములను అంగములుగా కలిగిన వాడు. అలాగే వేదవిత్ అన్నప్పుడు వేద సారము తానే ఉన్నవాడు. వేద స్వరూపుడిగా మొదట చెప్పారు, తర్వాత వేదవిత్ అన్నప్పుడు 2 చోట్ల వేదవిత్తే చెప్పాను చూడండి ఇందాక. వేద వేదవిత్, ఇక్కడ వేదాంగ వేదవిత్. అక్కడ వేద స్వరూపుడిగా చెబుతూ ఆ వేదముల్లో చెప్పబడిన జ్ఞానం ఏదైతే ఉందో అదంతా ఎరిగి ఉన్నవాడే అని అక్కడ వేదవిత్ అని వాడారు. ఇక్కడ వేదాంగములు అంటే వేదములను అంగములుగా కలిగి ఉండి ఆ వేదముల యొక్క సారము తానై ఉన్నవాడు. తన నుండి వెలువడిన వేద జ్ఞానం ఏంటో తెలిసినవాడు. ఆ వచ్చిన వెలువడిన వేద జ్ఞానం తన అంగాలుగా కలిగి ఉండి వాటి సారము కూడా తానై ఉన్నవాడు. అంటే తనను తెలుసుకోవడానికి కావలసిన శక్తిని తానే ఇస్తూ ఆ శక్తి కూడా తానై ఉన్నవాడు. అది జ్ఞానశక్తి ఇక్కడ మనం చూస్తున్నది. ఎందుకంటే వేదముల రూపంలో తెలుసుకుంటున్నాం కాబట్టి జ్ఞానశక్తి అంటే ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని వేద రూపంలో అందించిన వాడు తానే. ఆ జ్ఞానం ఏదైతే ఉందో మళ్ళీ దాని సారం ఏం తెలుపుతుంది? దాన్నే తెలుపుతుంది. అంటే ఒక మామిడి పండును తీసుకున్నప్పుడు ఇది మామిడి పండు అని తెలుపుతున్నది దాని రూప లక్షణాలు, భావనలు. అది తిన్న రుచి చూసిన తర్వాత కలిగే భావన ఏంటి? ఇది మామిడి పండే అని ఖచ్చితత్వాన్ని మనకు తెలుపుతుంది. అంటే రూపు, రంగు, లావణ్యం చేత అది పలానాది అని నిర్వచించి చెప్పగలిగాం. రుచి చూసిన తరువాత ఆ రుచి లేదా దానిలో ఉన్న సారం కూడా ఏం తెలిపింది? అది ఆ పండే అని నిర్దేశించింది, నిర్ధారించింది. కాబట్టి అలాగే ఆ పోలికని ఇక్కడ తీసుకొని వేదములను ఉద్భవించిన భగవంతుడే, పరమాత్మే ఆ వేదాల్లో ఉన్న జ్ఞాన రూపంలో తానే ఉండి వాటినే అంగాలుగా కలిగి ఉండి మళ్ళీ వాటి యొక్క సారము తానే ఉన్నవాడు. కాబట్టి ఆయన కవిహి. ఆఖరి నామం ఈ శ్లోకంలో కవిహి. కవి అంటే ఎవరండి? మనం సామాన్య దృష్టితో చూసిన దాన్ని ప్రత్యేకమైన దృష్టికోణంలో ప్రత్యేకంగా చూడగలిగిన వాడు, లేదా అందరూ చూస్తున్న దానినే ప్రత్యేకంగా వర్ణించి చెప్పగలిగిన వాడు. అంటే సామాన్యమైన దాన్నే ప్రత్యేకంగా చూపించగలిగిన శక్తి కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కవి అంటున్నాం. అంటే వాళ్ళ ఊహల్లో ఇప్పుడు మనం మామూలు వాళ్ళం ఉన్నాం అనుకోండి, ఒక వస్తువుని చూసి ఇందాక మనం చెప్పినట్టుగా మామిడి పండునే ఉంటే గనక ఆ మామిడి పండుని చూసో రంగు రుచి చూసి, అంటే ఒకళ్ళ కళ్ళకు గంతలు కట్టున్నాయి అనుకోండి, రుచి చూపిస్తే రుచిని పట్టి అది మామిడి పండు అని చెప్పగలుగుతాం. చూడగలిగితే చూసి దాని ఆకారము, లక్షణాలు, స్వభావాలను బట్టి అది మామిడి పండు అని చెప్పగలుగుతాం. కానీ కవన్నవాడు
ఊహల ద్వారా కూడా చెప్పగలుగుతాడు. తన ఊహల్లో ఊహించి కూడా చెప్పగలుగుతాడు. అంటే మనకి బాహ్యంగా కనిపిస్తేనే దాన్ని గుర్తించగలిగిన వాళ్ళం మనం. కానీ కవి ఊహలో సైతం దానిని గుర్తించి గమనించి రచన చేయగలిగిన వాడు. అంతే కదా. ఇప్పుడు కవి ఒక వర్ణన చేశాడు, ప్రకృతి వర్ణన చేశాడు అంటే తన కళ్ళ ముందు కనిపించినప్పుడు మాత్రమే దాన్ని వర్ణించాడని కాదు కదండి. లేదా తను ఎప్పుడో చూసిన దాన్ని తన ఊహలో అంటి పెట్టుకొని ఉంచుకొని తరువాత తనకు కుదిరినప్పుడు రాయగలిగాడు అంటే అది ఇప్పుడు ప్రత్యక్షంగా తన ఎదురుగా లేదు. తను ఎప్పుడో చూసిన దాన్ని తన ఊహల్లో నిలుపుకొని దానికి తగ్గట్టుగా వర్ణన, కవి కావచ్చు, కళాకారుడు కావచ్చు, ప్రత్యక్షంగా చూసి వేస్తున్న కళలు పక్కన పెట్టేస్తే వాళ్ళు చూస్తున్నా లేకపోతే చూడగలుగుతున్నా చూడలేకపోయినా కానీ వారి ఊహల్లో దాన్ని నిలుపుకొని నింపుకొని అవసరమైనప్పుడు దాన్ని వ్యక్తపరచగలిగిన వారు కవులు లేదా కళాకారులు. వాళ్లకున్న ప్రత్యేక కళ అది. వారు అది దాన్ని ఊహించుకొని కూడా దాన్ని వర్ణించి చెప్పగలరు, లేదా దాన్ని వర్ణించి రచించి చూపగలరు. ఏదైనా అనుకుందాం, వారిని కవులు అని అంటారు అనుకుంటే, ఇక్కడ పరమాత్మని కవిహి అని అన్నారు అంటే మరి పరమాత్మని ఎలా మన దృష్టిని అంటే సామాన్య దృష్టిని అధిగమించి తన దృష్టి ఉంది అని చెప్పడం అన్నమాట. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇప్పుడు కవులకు చాతనైనంత మనకి చాత కాకపోవచ్చు. కవి హృదయం వేరుగా చూస్తుంది, మనలాంటి సామాన్యులు వేరుగా చూస్తారు. మనందరికంటే సూక్ష్మ దృష్టి కలిగిన వాడు కాబట్టి మరి ఇంత సుందరమైన ప్రకృతి రచన చేయడం, ఆ ప్రకృతిలో ఆయన సృష్టి చేసిన ప్రతి వస్తువు లేదా ఒకరి ద్వారా ఇంకొకరికి ఉపయోగం కలగడం, ఇంకొకరికి అవసరానికి కావలసినవన్నీ సమకూర్చగలగటం, ఇంతటి రచన చేయాలంటే ఎంత దూరదృష్టి ఉండాలండి ఆ పరమాత్మకి. ఫర్ ఎగ్జాంపుల్ వృక్ష సంపదనే తీసుకుందాం. చెట్లకి నీళ్లు పోయడానికి కూడా సృష్టి ద్వారా ఆయన చెట్లు ఎదిగేలా చేయగలడు, వర్షాన్ని కురిపించేసి. ఆ చెట్టు నుండి వచ్చే ఫలాలు మనకు ఆహారంగా ఉపయోగపడతాయి, లేదా ఫలాలు కాకపోతే మరొక పంట ఏదైనా కావచ్చు, అది మనకు ఉపయోగపడుతుంది. అవి ఎండిపోయిన తర్వాత ఆ గడ్డిని రకరకాలుగా మనం వాడుకుంటాము, లేదా రకరకాల చెట్టు ఆకులని ఇల్లు కట్టడంలో అంటే పాకలు వేసుకోవడంలో ఇలా వాడుకోగలుగుతాము. ఆ చెట్టు దూలాలు మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇల్లు కట్టడాల్లో వేరు కట్టడాల్లో ఉపయోగిస్తాము. చెట్టు కొమ్మలని వంట చెరుకుగా వాడుకుంటాము. అంటే సృష్టి చేయడమే కాకుండా ఆ సృష్టి ఉపయోగాలను కూడా మనకి తెలియపరిచి తద్వారా మనల్ని ఉద్ధరిస్తున్నవాడు. అలాగే రకరకాల జంతువులు ఉన్నాయి. ఇప్పుడు గోపాలు స్వీకరిస్తున్నాం, లేదా గేదె పాలు స్వీకరిస్తున్నాం. ఆ జంతు సంపదని సృష్టిస్తూ వాటి నుంచి కూడా మనకు ఉపయోగపడే ఒక పదార్థాన్ని ఇవ్వగలగడం. అలాగే మనం పశువులు అంటే మానవత్వం ఉన్న మనుషులమైతే పశు సంపదని కాపాడుతూ వస్తాం, ప్రకృతిని కాపాడుతూ వస్తాం హాని కలపకుండా. ఈ మధ్య కాలంలో ఆ మానవత్వం కూడా తగ్గిపోయింది కాబట్టి నేను పెద్ద బంగళా కట్టుకుంటే చాలు చుట్టుపక్కల ఉన్న చెట్లు నరికేస్తాను, నాకు మంచి గాజు మేడలు అద్దాల మేడలు కావాలి, కానీ అక్కడ ఆసరాగా ఏ పక్షి జాతి ఉండకూడదు, వాటిని నేను రానివ్వను వాళ్ళనివ్వను. ఇప్పుడు స్వార్థపూరితమైన ఆలోచన అంటే ఈ భూమి మన ఒక్కరికి మాత్రమే సొంతం అనుకునే అంత మూర్ఖపు ఆలోచనలోకి మనం వెళ్ళిపోయాం కాబట్టి అన్నిటికీ హాని చేస్తూ మనం మాత్రం సంతోషంగా బతకాలనుకుంటున్నాం. అందుకే అలాంటి వైపరీత్యాలే సంభవించి ఎప్పుడు ఎవరం ఎలా రాలిపోతున్నామో తెలియట్లేదు. మరి మనం వాటికి చేసిన హాని మనకు కూడా తిరిగి జరుగుతుంది కదా. వాటిని హింసించినప్పుడు, వాటిని ఇబ్బంది పెట్టినప్పుడు వాటిలో ఉన్న పరమాత్మని బాధ పెట్టినట్టే కదండి. అందువల్ల అది మళ్ళీ తిరిగి మనకు రావాల్సిందేగా. అందుకే నిన్న చెప్పుకున్నట్టు ఆగామి కర్మలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తెలిసి చేస్తున్నవో తెలియక చేస్తున్నవో, పరిస్థితుల ప్రభావం వల్ల చేస్తున్నవో చాలా ఉన్నాయి. అవి ఏ విధంగా అనుభవించగలుగుతున్నామో తెలియదు కదా. సో అదనమాట. కాబట్టి నీరును అందించింది ఆయనే. మళ్ళీ ఏదో మనకు కావాల్సిన నీటిని ఊరికే అలా ఇచ్చేలా అందమైన సెలయేళ్లని పుట్టించి చక్కగా అక్కడి నుంచి నదీ ప్రవాహాన్ని కలిగించి మళ్ళీ ఆ కాలానుగుణంగా వాతావరణం మారుతూ సరైన సమయంలో శీతాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, గ్రీష్మ ఋతువులు కావచ్చు, అన్ని ఋతువులు సక్రమంగా ఏర్పాటు చేసే ఆ రచనంతా చేసింది తానే. ఇంత గొప్పటి రచన చేసిన అంటే ఇంత సూక్ష్మ దృష్టితో ఉండబట్టే కదా ఇంతటి గొప్ప బ్రహ్మాండాన్ని ఆయన సృష్టించగలిగాడు. అందువల్ల ఆయనని కవిహి అని చెప్పుకుంటున్నాం అనమాట.
సర్వగ సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. ఇది ఈ శ్లోకానికి సంబంధించిన నామార్థాలు. తర్వాత లోకాధ్యక్షః సురాధ్యక్షః ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః. ఇవి 15వ శ్లోకంలో వచ్చే నామాలు. లోకాధ్యక్షః సురాధ్యక్షః ధర్మాధ్యక్షః అంటే ధర్మమునకు తానే అధ్యక్షుడుగా ఉన్నాడు. తద్వారా ధర్మబద్ధమైనటువంటి విధానాలు నడిపే సురులు దేవతలు ఎవరైతే ఉన్నారో వారికి అధ్యక్షుడు తానే అయ్యాడు. ధర్మబద్ధమైన జీవన విధానం గడిపే లోకం ఏదైతే ఉంటుందో దానికి కూడా అధ్యక్షుడు తానే అయి ఉన్నాడు. లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష అంటే ఇక్కడ 3 చోట్ల కూడా మనకి ఏం చెప్తున్నారు, ధర్మం గురించే వచ్చిందని అనుకుందామండి. ఎందుకంటే పరమాత్మని ధర్మానికి అధ్యక్షుడిగా మనం చెప్పుకున్నాం ధర్మాధ్యక్ష అన్న నామంలో. ధర్మానికి అధ్యక్షుడు కాబట్టి లోకాధ్యక్ష అన్నప్పుడు ఏమవుతుంది, ఆ ధర్మాన్ని ఆచరింపజేయవలసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారే లోకం అనుకుంటా. అంటే మన చేత ధర్మాన్ని ఆచరింపజేసే వ్యక్తి కూడా ఆ పరమాత్మే అని చెప్పడం కోసం లోకాధ్యక్ష అని చెప్తున్నారు అన్నమాట. అదే విధంగా సురాధ్యక్ష సురులు ధర్మాన్ని, సురులు అంటేనే ధర్మబద్ధమైన వారు, అలాంటి దేవతలను ఆరాధించేలా చేస్తున్నవాడు కూడా తానే కాబట్టి, ఎందుకంటే దేవతలకు కూడా అధ్యక్షుడుగా తానే ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు మనము దేవుడి సృష్టే, అంటే ఈ లోకము దేవుడి సృష్టే, దేవతలు కూడా దేవుడి సృష్టే, పరమాత్మ సృష్టే. మన జనమంతా ఈ లోకమంతా కూడా పరమాత్మ సృష్టే, దేవతలంతా కూడా. మరి ఆ దేవతలకి మనకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే ఇదే, ఈ ధర్మ పరిపాలన ఏదైతే ఉందో అదే వారికి మనకి. మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి యుగ యుగానికి మన ధర్మం పాళ్ళు తగ్గించేసుకుంటూ అధర్మం పాళ్ళు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి మనలో అది మార్పు వస్తుంది. కానీ దేవతలు అనేవారు ఎల్లవేళలా ఏ కాలంలో అయినా ఒకేలా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ధర్మ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎందువల్ల స్వామి నిర్దేశించటం వల్లనే. అందువల్ల సురాధ్యక్ష వారికి కూడా అధ్యక్షుడుగా తానే ఉన్నాడు. ధర్మాధ్యక్షుడైన పరమాత్మ సురాధ్యక్షుడుగాను లోకాధ్యక్షుడుగాను ఉన్నాడు. అంటే ధర్మబద్ధమైన జీవితం గడిపే వాళ్ళకి ప్రత్యక్షమై దర్శనం ఇచ్చి తరింపజేయువాడు అనేది ఇక్కడ మరొకసారి మనకి అర్థం అవుతుందన్నమాట. అంటే ఎందుకంటే కలియుగ ప్రభావం కావచ్చు, వాతావరణ ప్రభావాలు కావచ్చు, మనం రకరకాల ప్రలోభాలకి లోనై అధర్మ మార్గంలో ప్రయాణించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు తెలిసి జరగచ్చు, తెలియక జరగచ్చు. కాబట్టి అలా జరుగుతున్నప్పుడు తప్పటడుగులు పడుతున్నట్టే కదా. వాటిని మళ్ళీ సరిచేసి తిరిగి ధర్మ మార్గంలో నడిపించేటువంటి వాడు ఎవరు అంటే లోకాధ్యక్షుడైన భగవంతుడు. అలా చేయలేని వారిని నియంత్రించి అవసరమైనప్పుడు నిర్మూలించేవాడు కూడా పరమాత్ముడే. అధ్యక్షుడు అనేవాడికి అన్ని రకాల హక్కులు ఉంటాయి కదండి. మరి పాలించేవాడికే, శాసించేవాడికే శిక్షించే హక్కు కూడా ఉంటుంది. మరి పాలిస్తున్నాడు, కాపాడుతున్నాడు అంటే పరమాత్ముడు జనార్దనుడు అని ఆ పాజిటివ్ గా చూస్తాం. శిక్షిస్తున్నాడు అనగానే ఎందుకు శిక్షిస్తాడు అని ప్రశ్నిస్తాం. మరి తప్పు చేసినప్పుడు దండన కూడా పడుతుంది కదా, ఎవరికైనా తప్పదు కదా. ఇప్పుడు మనం ఆడుకునే బొమ్మలైనా సరే మనం చెప్పినట్టు వినకపోతే ఆ బొమ్మల్ని సరిచేసి మళ్ళీ ఆడుకుంటాం మనకు కావాల్సినట్టుగా. మరి పరమాత్మ ఆడించే ఆటలు బొమ్మలమైన మనం ఆయన చెప్పినట్టుగా ఆడకుండా మనకు కావాల్సినట్టుగా మనం తిరుగుతామంటే ఒప్పుకుంటాడా చెప్పండి. ఒక రోబోట్ ని తీసుకొచ్చి రిమోట్ కంట్రోల్లో దానికి ప్రోగ్రామింగ్ అంతా ఇచ్చిన తర్వాత అది సరిగ్గా వర్క్ చేయట్లేదు అనుకోండి, రిపేర్ చేస్తామా లేదా? మనం తయారు చేసిన వస్తువునే మనం రిపేర్ చేసి సరి చేసుకుని వాడుకుంటున్నాం సరైన మార్గంలో పనిచేసేటట్టు. మరి అటువంటప్పుడు మనల్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనకుంటుంది. కాబట్టి లోకాధ్యక్షుడు ఆయన ఉన్నాడు, రూలర్, అందరికీ రూలర్ ఆయన ఉన్నాడు. మనల్ని రిపేర్ చేస్తాడు, తిరిగి దారిలో పెడతాడు. అవసరమైతే అతుకులు బతుకులు వేసైనా సరే వదిలేయడు, ఇది ఇక పనికిరాదు అని వృధాగా పడేయనివ్వడు అనమాట. అతుకులు వేసైనా సరే అంటించి తిరిగి మళ్ళీ మనం పనికొచ్చేటట్టు తానే చేసుకుంటాడు. కాబట్టి లోకాధ్యక్ష సురాధ్యక్ష
ధర్మాధ్యక్ష. అలాగే సురులకు కూడా అధ్యక్షుడు అని చెప్పినప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే గనక గోవర్ధన పర్వతాన్ని, అంటే ధర్మ పరిపాలన చేస్తున్నంత వరకు దేవతలను కూడా కరుణిస్తూ కటాక్షిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అని తెలిసింది అనుకోండి, వారి నుంచి మిగిలిన వాళ్ళని కాపాడడానికి, అంటే వారిని నిరోధించడానికి కూడా పరమాత్మ ఉంటాడు అని నమ్మకం కలిగేది. మనల్ని మాత్రమే, మనకు మాత్రమే శిక్షణలునా అంటే కాదు, దేవతలకు కూడా. మరి ఇంద్రుడంతటి వాడు అక్కడ గోపాలులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఇంద్రుడిని నిరోధించడం కోసమే కదా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, అంటే ఇంద్రుడికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టే కదా. ఆయన చేయాలనుకున్నది ఒకటి, తాను చేసేది తప్పని తెలియపరచడానికి పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్ళందరినీ కాపాడిన తరువాత ఆయన కూడా రిలీజ్ అవ్వాల్సి వచ్చింది, నేను తప్పు చేస్తున్నాను కదా అని. కాబట్టి అవసరమైనప్పుడు, అంటే అన్నిటికీ అంతటికీ అధ్యక్షత వహించిన స్వామి ఏ ఒక్కరి వైపే ఉండిపోడు. అవసరమైనప్పుడు ఎవరినైనా సరే శిక్షిస్తూ ఉంటాడు, అవసరమైనప్పుడు ఎవరికైనా సరే శిక్షణనిస్తూనే ఉంటాడు. అది మనమైనా దేవతలమైనా ఎవరమైనా, ఎందుకంటే అందరూ ఆయన సృష్టి, ఎవరు తప్పు చేస్తున్నా దారిలో పెట్టవలసిందే, ఆయనది చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే ధర్మప్రభువు కాబట్టి. తర్వాత కృతాకృత, కృత అకృత రెండు వ్యతిరేక అర్థాలండి. కాబట్టి ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే, కృత అంటే చేసేవాడు, వ్యక్తమయ్యేవాడు అని తీసుకున్నప్పుడు, కృత అకృత అన్నప్పుడు కార్యము తానే కారణము తానే. ఏదైనా ఒక పని జరుగుతుందంటే కారణం తానే, ఆ పని కూడా తానే, ఏది జరగాలన్నా కూడా రెండు తానే ఉన్నవాడు కాబట్టి కృత అకృత కృతాకృత అని తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఎలా చెప్తున్నారు అంటే, మనం ఉన్నాం, భగవంతుడిని ఆరాధిస్తున్నాం, ఇహంలో ఉన్నాం, సంసార జీవితంలో ఉన్నాం. మరి సంసార జీవితంలో ఉన్నప్పుడు మనకంటూ బరువు బాధ్యతలు ఉన్నప్పుడు వాటిని సక్రమంగా నిర్వర్తించకుండా పక్కకు వెళ్ళలేం. అవి సక్రమంగా నిర్వర్తించగలిగిన నాడే తిరిగి ఆ భగవంతుడి వైపు మన దృష్టి మళ్లించగలుగుతాం. అదే ఇక్కట్లలో వాటిలోనే పడిపోయి ఉన్నాం అనుకోండి, అంటే అక్కడి నుంచి పైకి తేరుకోలేకపోతున్నాం అనుకోండి, ఇంకెప్పుడు పరమాత్మను అందుకోగలుగుతాం. కాబట్టి ఆ బాధల్లో కూరుకుపోతూ ఉంటాం. కాబట్టి ఇహపరంగా, అంటే ఐహికంగా కావలసిన అవసరాలను కూడా తీరుస్తూ, ఇహములోనూ పైన కూడా, అంటే ముక్తిని పొందాలనుకున్న వారికి సైతం వారికి ఇహములో కావలసిన అవసరాలన్నీ తీరుస్తూ, వారి ముక్తి మార్గానికి కావలసిన బాటను కూడా తానే వేస్తూ ఇహాన్ని చూస్తాడు, ఆ తర్వాత ముక్తికి కావలసిన అవసరాలను కూడా తానే చూస్తాడు అని చెప్పే అర్థం కూడా ఇక్కడ మనం తీసుకోవాలి. కృతాకృత అన్నప్పుడు ఇహంలోను, అంటే మనం దేవుణ్ణి పూజిస్తున్నాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, పూజించి ప్రార్థించి మాకు ఈ ఇంత ఐశ్వర్యం ఇవ్వండి, మంచి ఉద్యోగం ఇవ్వండి, మంచి చదువు ఇవ్వండి అని భగవంతుని ప్రార్థిస్తాము అంటే, మనం ప్రార్థిస్తేనే ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనం ప్రార్థించకపోయినా మనకు అవసరమైతే అది ఇస్తాడు, ఎందుకంటే కృతాకృత కాబట్టి. ఇహములో మన అవసరాలన్నీ, మనకి ఎప్పటికెప్పుడు ఏమి కావాలో, బంధాలైనా అవసరాలైనా ఇహంలో అయినా సరే మనకి ఏర్పాటు చేసేవాడు తానే. వాటి నుండి ఎప్పుడు ఎలా విడతీసుకొని మళ్ళీ తన వైపుకు తీసుకెళ్లాలో కూడా తెలిసిన వాడు తానే, అవసరమైనంత వరకే. అందుకే మనతో వచ్చే బంధుత్వాలు, మనతో ఏర్పడే సంబంధాలు, మనం ఏర్పరచుకునేవి పరిమితం కొంతవరకే ఉంటాయి. కొంతకాలం తర్వాత వాళ్ళ ఎడబాటు మనకు తప్పకపోవచ్చు, మన ఎడబాటు వాళ్ళకి తప్పకపోవచ్చు. దాని అర్థం కూడా ఏంటంటే, ఇహంలో వారితో మన అవసరం, వారితో మన బంధం ఆ సమయం వరకే ఉంది. ఇది మనకి జీర్ణించుకోలేని విషయం, మన ఎంత చెప్పినా సరే ఒప్పుకోలేని విషయం అయినప్పటికీ కూడా తప్పదన్నమాట. మనం ఇంతగా మనతో కలిసి ఉన్న వారిని, అది సహచరులైనా, బంధువులైనా, ఆత్మబంధువులైనా, తోడబుట్టిన వారైనా, కన్నవారైనా, ఎవరైనా అవ్వచ్చు, కొంతకాలం తర్వాత మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు తప్పకుండా అది ఆ లోటును ఎవరూ తీర్చలేనిది. ఎందుకంటే ఇక్కడికి వాళ్లే తీసుకొచ్చారు ఈ భూమి మీదకి మనల్ని, లేదా మనమే మన వాళ్ళని తీసుకొని వచ్చాం. వాళ్ళు మన వాళ్ళుగా, లేకపోతే వాళ్లే మన లోకంగా, మనమే వారి లోకంగా బ్రతుకుతూ వచ్చినప్పుడు ఒక్కసారిగా వాళ్ళని మనం దూరం అవ్వడము అంటే తిరిగి మళ్ళీ అది కోలుకోలేని పెద్ద దెబ్బే అనిపించినప్పటికీ కూడా వారితో మనకి అంతవరకే రాసిపెట్టుంది అనేది మనం ఎప్పటికప్పుడు మనకి మనం నచ్చ చెప్పుకోవాల్సిన విషయం. అదే నిజమైన విషయం కూడా. ఎందుకంటే ఈ బంధాలు మనల్ని అంతగా మోహానికి గురి చేస్తాయి కాబట్టి వాటి నుండి ఒక్కసారిగా వైదొలగి వెళ్ళలేము.
అది మనకి అంగీకరించే విషయం కాదు, కానీ తప్పదు, స్వీకరించాలన్నమాట. కాలంతో పాటు వెళ్ళిపోవలసిందే. వాళ్ళు కోల్పోయిన బాధతో అక్కడే స్థాణువై ఆగిపోతే జీవితం ముందుకు నడవదు. ఎందుకంటే వాళ్ళ జన్మ సార్థకత పూర్తి చేసుకుని వారు మనల్ని వదిలేసి వెళ్ళారు. మరి మన జన్మ సార్థకతను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ అర్థాన్ని వెతుక్కుంటూ అయినా మనం అడుగు ముందుకు వేయవలసిందే. ఇది కృతాకృత అన్న నామం ద్వారా అంటే ఇహములోను పరములోను రెండు చోట్ల కావలసినవన్నీ మనకు అందిస్తూ మనల్ని ఉద్ధరించేవాడు. కాబట్టి అంటే అవే కోరుకోండి ఇవి కోరుకోవద్దు అంటే ఇవి ఎలా ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఆయన ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. అవి ఎలాగో ఇస్తాడు. సరే ఇవి ఎలాగో అనుభవిస్తున్నాం కదా, వీటితో పాటు నీ వైపు కూడా మా దృష్టి మళ్ళేలా చూడు స్వామి అని మనం కోరుకోవాలన్నమాట. తర్వాత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట్ర చతుర్భుజ అంటే 4 రూపాలుగా 4 వేదాలుగా 4 అన్న సంఖ్యతో కూడిన విషయ వస్తువుల ద్వారా పరమాత్మని తెలుసుకుంటున్నాం ఈ నామాలలో. సో మొట్టమొదటిది చతురాత్మ అన్నప్పుడు సృష్టి స్థితి లయలు ఏవైతే ఉన్నాయో ఇవే కదండి. మన సృష్టి అంతా లేదా ఈ ప్రపంచం అంతా ఈ జగత్తంతా నడుస్తుంది ఈ మూడిటి మీద ఆధారపడి. సృష్టి స్థితి లయ త్రిమూర్తి తత్వం. ఇవన్నీ కూడా అంట వీటన్నిటిలో అంటే సృష్టి స్థితి లయలన్నిటిలో కూడా 4 రకాల విభూతులలో విరాజిల్లుతున్నవాడు పరమాత్మట. అందువల్ల ఆయనని చతురాత్మ అన్నారట. విభూతులు అంటే తెలుసు కదండి, ఆయన వ్యక్తమయ్యేటువంటి స్థితి. మనకి విభూతి యోగం భగవద్గీతలో ఉంది. దాని ద్వారా అర్థం చేసుకుంటే అలా ఈ సృష్టి స్థితి లయ కార్యాలన్నిటిలో కూడా తను ఈ 4 విభూతులుగా వ్యక్తమవుతున్నవాడు అని చెప్పేది ఒక అర్థం. అయితే సాధకుడి యొక్క సాధన అవస్థలు తెలుపుతున్నవి 4 రకాలుగా. వాటిల్లో ప్రతి ఒక్క అవస్థలోనూ అంతర్లీనంగా ఉన్నవాడు పరమాత్మ. మనం లలితలో కూడా చెప్పుకున్నాం. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయ అవస్థ. ఈ అవస్థలన్నిటిలో కూడా తురియం అన్నిటికంటే ఉత్తమము ఉన్నతము అయినప్పటికీ కూడా ఆ తురియములో ఉన్న శక్తే జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్లో ఉంది అని కూడా మనం అక్కడ అర్థం చేసుకున్నట్లే అదే ఇక్కడ కూడా అర్థం వస్తుంది అనమాట. చతురాత్మ అన్నప్పుడు ఈ 4 అవస్థలలో ఉన్న ఆత్మస్వరూపుడు. జాగ్రత్త అవస్థ అంటే మెలకువగా ఉన్నప్పుడు ఉన్నాడు. స్వప్నావస్థ అంటే గాఢ నిద్ర కాదు, స్వప్నంలో ఉన్నాం అంటే ఆ అవస్థలోనూ తానున్నాడు. సుషుప్త అవస్థ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక అంటే ఇంకా మన కంట్రోల్లో ఏమీ లేదు, ఏం జరుగుతుందో మనం ఏమీ లేదు, కానీ మనకి తెలియదు. కానీ మన ఉనికి అనేది ఉంది కదండి. మెలకువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో, కూర్చున్నామా, నించున్నామా, వేరే ఏదైనా పని చేస్తున్నామా అన్న అవగాహన మనకుంటుంది. కాబట్టి సరే ఓకే మనం బ్రతికే ఉన్నామనో మన ఉనికి ఉందనో మనం తెలుసుకుంటాం. మరి స్వప్నావస్థలో ఉన్నప్పుడు కూడా పూర్తి గాఢ నిద్రలోకి వెళ్ళలేదు కాబట్టి కొంచెం కొంచెం నిద్రగా ఉన్నా మెలకుగా ఉన్నా మళ్ళీ ఓకే మనం మనసం మీదే ఉన్నాం, మన ఊర్లోనే ఉన్నాం అన్న ఎరుక మళ్ళీ వస్తుంది. కానీ సుషుప్తావస్థకి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఏ స్థితిలో పడుకొని ఉన్నారో కూడా తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. అంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి అంటే శరీరం ఏదైతే నేను అనుకున్న భ్రమలో ఉన్నామో ఆ శరీరం గురించిన ఎటువంటి అవగాహన లేని స్థితి సుషుప్తావస్థ. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ వాతావరణంలో ఉన్నామో, ఎలా ఉన్నామో ఏమీ తెలియని అవస్థ సుషుప్తావస్థ. కానీ అలా ఉన్నప్పుడు కూడా మనకంటూ ఒక ఉనికి ఉంది అంటే అది ఏంటి? అదే కదా పరమాత్మ. కాబట్టి అది మనకి తెలియట్లా, కానీ ఉంది కాబట్టే కదా మళ్ళీ తిరిగి మేలుకున్నాం. లేకపోతే మళ్ళీ ఈ శరీరంతో మేలుకోం కదా, ఇంకెక్కడో మేలుకుంటామేమో తెలియదు. కాబట్టి సుషుప్తావస్థ తర్వాత తిరిగి జాగ్రత్త అవస్థకి రాగలుగుతున్నామంటే ఆ ఉనికి స్థిరంగా కొనసాగుతూ మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి జాగ్రత్త అవస్థలోకి తిరిగి మేల్కొన్నాం. లేకపోతే సుషుప్త తర్వాత ఇంకంతా పరమాత్మ తత్వమే అయిపోతుంది. కాబట్టి ఏ అవస్థలో అయినా కూడా ఆత్మస్వరూపుడిగా ఉన్నవాడు తానే. అంటే ఈ శరీరం యొక్క ఉనికి తెలుస్తున్నా అంటే శరీరం యొక్క స్పర్శ లేదా స్పృహ ఉన్నా లేకపోయినా కూడా ఉన్నవాడు అంటే ఏ అవస్థలోనైనా ఉన్నవాడు పరమాత్మ. కాబట్టి ఆయనని చతురాత్మ అని చెప్పారు. అలాగే ఇక తురీయావస్థ అని అన్నప్పుడు ఏం చెప్తాం? ఇంకా దీనికంటే కూడా డీప్ అన్నమాట, గాఢ నిద్ర కంటే కూడా. అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి తెలిసేది మహా అయితే మనం శ్వాస తీసుకుంటూ ఉండగలగడం. తురీయావస్థకి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోతుందంట, అంత భగవతత్వంలో లీనమై ఉంటాం. కానీ అప్పుడు కూడా ఆత్మస్వరూపం ఉంది. కాబట్టి ఇలా ఇన్ని అవస్థలలోనూ
ఈ అవస్థలు మారుతున్నప్పటికీ కూడా మారకుండా ఉన్న ఏకస్వరూపం పరమాత్మ తత్వం కాబట్టి చతురాత్మ అని చెబుతున్నారు. తర్వాత చతుర్వ్యూహ, వ్యూహము అన్నప్పుడు వ్యూహం పన్నాడు అని అంటారు కదండి. అంటే ఒక ఆలోచన, తర్కము, అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి చేసేది వ్యూహం, అంతే కదా. అక్కడ నెగ్గడం కోసము, అక్కడ అంత సవ్యంగా జరగడం కోసం. కాబట్టి ఈ పరమాత్మని చతుర్వ్యూహుడిగా చెప్తున్నారు. ఎందుకంటే 4 రకములైనటువంటి వ్యూహామూర్తులుగా ప్రకటింపబడేవాడు పరమాత్మ అని చెప్పడం కోసం చతుర్వ్యూహ అని చెప్తున్నారు. ఈ 4 రకాలైన రూపాలు ఏమిటి అంటే వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు. వీటిని వ్యూహారూపాలు అని అంటారటండి. ఈ వ్యూహాత్మకమైన రూపాలుగా విలసిల్లుతున్నవాడు, విరాజిల్లుతున్నవాడు పరమాత్మ అని చెప్పడం కోసం చతుర్వ్యూహ అని అంటున్నారు. అంటే అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అవతారం ఎత్తుతున్నాడు కదా ప్రభు. ఆ పరమాత్మ దాన్ని ఇక్కడ మనం వ్యూహారూపాలుగా కూడా అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. అంటే మరి జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరంధాముడు జనార్దనుడిగా ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ జనులు ఎలా వేడుకుంటే అలా వారికి కావలసినటువంటి వారి రక్షణకి కుదిరినటువంటి అవతారాన్ని ఎత్తి అలా వాడిని కాపాడుతున్నారు. అంటే ఇటువంటి వ్యూహారూపాలను ఎత్తడం వల్లనే. కాబట్టి ఇందులో ప్రద్యుమ్నుడు, ఇందా మనం చెప్పుకున్నట్టు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, వాసుదేవుడు 4 విభాగాలను అనుకుంటే ఒక్కొక్క వ్యూహారూపంలో కూడా ఒక్కొక్క తత్వం ఆయనకుంది, ఒక్కొక్క శక్తి. అదేమిటి అంటే ప్రద్యుమ్నుడు అని అన్నప్పుడు సృష్టి కార్యం అంతా చేయడం కోసం, మనం ఇందా చెప్పుకున్నాం కదా, సృష్టి స్థితి లయలందు అంతరాత్మగా ఉన్నవాడు చతురాత్ముడు అని. కాబట్టి ఆ సృష్టి కార్యం చేయడం కోసం ఉన్నవాడు ప్రద్యుమ్నుడుగా ఉంటాడటండి. ప్రద్యుమ్న స్వరూపంలో ఉండి మనకి ఐశ్వర్యముగా, వీర్య సంపదగా ఉండి సృష్టికి కారకుడిగా ఉన్నవాడు. అందువల్ల అక్కడ ఆయన్ని ప్రద్యుమ్నుడు అని అంటున్నాం. ఆ తర్వాత అనిరుద్ధుడు, స్థితి అంటే పోషకకర్తగా ఉండేవాడు, స్థితి జరపగలిగిన వాడు. ఆయన శక్తి తేజస్సుతో ఈ సృష్టినంతా కూడా ఏదైతే ప్రద్యుమ్నుడుగా ఉన్నప్పుడు చేసిన సృష్టి ఉందో, అనిరుద్ధుడు అంటే నిరుద్ధము కానివాడు, ఏది నిరోధించలేనివాడు. నిరుద్ధం అంటే నిరోధించటం, ఏదైనా ఆపేది అని, ఆనకట్ట వేసేది అని. అటువంటిదేమీ లేనిది కాబట్టి అనిరుద్ధుడు. అటువంటిది ఏది నిరోధించకుండా ప్రబలించి వ్యాపించేటువంటి తేజోస్వరూపుడు, శక్తివంతము అయినటువంటి వాడిని అనిరుద్ధుడిగా మనం తీసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏది నిరోధించలేదు కాబట్టే అనిరుద్ధుడుగా ఆయన తన విశ్వక్సేనుడుగా ఉన్న ఆయన రక్షణ చేస్తున్నాడు. పోషణ అంటే కడుపు నింపడమే కాదు, రక్షించడం కూడా కదండి. కాబట్టి పోషకకర్తగాను రక్షకకర్తగాను ఉన్నాడు అనిరుద్ధుడిగా. ఆ తరువాత సంకర్షణుడు, కర్షణుడు. ఆకర్షణ, కర్షణ అంటాం కదా. కర్షయతి ఆకర్షణ అంటే కర్షయతి అంటే ఆకర్షించేది అని అర్థం వస్తుంది అనమాట. కాబట్టి ఆకర్షించేవాడు అంటే ఏదైతే తాను సృష్టి చేశాడో, దేన్నైతే రక్షణగా చూసుకుంటూ వచ్చాడో, యుగాంతంలో కాలం అంతరించిపోతున్నప్పుడు తిరిగి దాన్నంతా ఆకర్షించి తనలోనే నిలుపుకుంటున్నాడు. నాశనం చేసేయట్లేదు, పూర్తిగా దాన్ని కనిపించకుండా శూన్యం చేయట్లేదు, తనలో దాచిపెట్టుకుంటున్నాడు. అంటే సంకర్షణుడుగా తనలో లయం చేసుకున్న దాన్నే తిరిగి మళ్ళీ కొత్త యుగం ప్రారంభించినప్పుడు కొత్తగా అందులో మళ్ళీ ప్రద్యుమ్నుడిగా దానికి పునరుజ్జీవం చేస్తున్నాడు. అంటే ఇక్కడ నశిస్తున్నదంటూ ఏది లేదు. అంటే కొంత సమయం వరకు కనిపించట్లేదు, కనుమరుగవుతుంది, తిరిగి మళ్ళీ ప్రకటీకృతం అవుతుంది. అంటే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సూర్య భగవానుడు మీకు సూర్యోదయం కలిగినప్పుడు మాకు కనిపించడు, అంత మాత్రాన ఆయన కనుమరుగైపోయినట్టు కాదు కదా. మా దగ్గర నుంచి ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చాడు, అమెరికా దేశం నుంచి ప్రయాణించి భారతదేశానికి వచ్చాడు అనుకుందాం. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ప్రయాణించి కొద్ది గంటల సమయం తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. అంటే సూర్య భగవానుడు ఏమైపోయాడు? ఏమీ అయిపోలేదు. కాలం మారింది, కాలానికి అనుగుణంగా కనిపించకుండా, అంటే మాతో దాగుడు మూతలాడి మీ దగ్గర ప్రత్యక్షం అయ్యాడు, మీ దగ్గర దాగుడు మూతలాడేటప్పుడు మా దగ్గర ప్రకటీకృతం అయ్యాడు. అలానే దీన్ని కూడా అర్థం చేసుకున్నప్పుడు పరమాత్మ చేసిన సృష్టి కాలగమనంలో తన పోషణ శక్తి ద్వారానే రక్షించబడుతూ ముందుకు సాగిన కాలాంతంలో లేదా యుగాంతంలో ప్రళయ స్వరూపుడిగా, కాలుడిగా నిన్ననే మనం అనుకున్నాం కదా, తను అక్కడ సంకర్షణుడిగా మారి
తన సృష్టినంతా నశించకుండా ఉండడం కోసమే తనలో దాచిపెట్టుకుంటున్నాడు. గోవర్ధనగిరిధారి గోవర్ధన పర్వతం కింద భక్తుల్ని ఎలా కాపాడాడో, ప్రళయకాల సమయంలో అందులో పడి సృష్టి నశించకూడదని మళ్ళీ తన సృష్టినంతా, అంటే తను తయారు చేసుకున్న బొమ్మలనన్నిటినీ, తను రచించిన శిల్పకళలో ప్రకృతి అందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జాగ్రత్తగా దాచిపెట్టి తన దగ్గరే అట్టి పెట్టుకొని మళ్ళీ అంతా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది అని అనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ ప్రకటీకృతం చేస్తున్నాడు అనేది మనం ఈ నామంలో అర్థం చేసుకోవాలన్నమాట. అలా సంకర్షణుణ్ణి చెప్పుకున్నాం. ఇంకా వాసుదేవుడు అంటే అన్నిటికీ వసు అన్నప్పుడు నేను అర్థం చేసుకున్నాం కదా, ఎల్లప్పుడూ ఎక్కడా ఉన్నవాడు, ఎప్పుడైనా ఉన్నవాడు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నవాడని. కాబట్టి వీటన్నిటికీ మూలకారకుడు ఆయనే. ఆ పరమాత్మ తత్వాన్ని వాసుదేవ రూపంగా తెలుసుకోవాలి. అన్నిట్లో అంతటా ఉన్నవాడు అంటే ప్రద్యుమ్నుడు తానే, సంకర్షణుడు తానే, అనిరుద్ధుడు తానే. వాసుదేవుడు వేరేవాడు కాదనమాట. ఆ పరమాత్మ తత్వమే ఈ 4 భాగాలుగా ఉండి, అంటే వాసుదేవుడుగా ఉన్నవాడే మళ్ళీ ప్రద్యుమ్నుడయ్యాడు, తర్వాత అనిరుద్ధుడు అవుతున్నాడు, మళ్ళీ సంకర్షణుడు కూడా అవుతున్నాడు అనమాట. ఇది చతుర్వ్యూహ అని ఆ పరమాత్మ శక్తిని ఇలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే షాడ్గుణ్య పరిపూర్ణుడు వాసుదేవుడు, అన్ని గుణాలు సకల కళా వల్లభుడు అంటారు కదా, సర్వగుణ సంపన్నుడు వాసుదేవుడు. అది వాసుదేవ తత్వంలో మనం చెప్పుకునేది. ఐశ్వర్యము కావచ్చు, పుట్టించే పోషక శక్తి కావచ్చు, పుట్టించే శక్తి కావచ్చు, వీర్యశక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కలగలిపి సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్న తత్వం వాసుదేవ తత్వం అన్నమాట. తర్వాత చతుర్దంష్ట్ర. మామూలుగా దంష్ట్ర అంటే కోరలు, కోరపళ్ళని సూచిస్తూ చెప్తారండి. ఇక్కడ 4 కోరలు అన్నప్పుడు మనకి నృసింహావతారాన్ని చెప్తున్నారు. మామూలుగా ఏంటంటే 4 కోరలను కలిగి ఉండి నృసింహావతారంలో వచ్చి రాక్షస సంహారం చేసి భక్తులను కాపాడినవాడు కాబట్టి చతుర్దంష్ట్ర, దృఢమైన కోరలు కలిగి భక్తుల కోరికలు తీర్చడం కోసం భక్తులకు అభయము నొసగుతూ వారికి హాని కలుగుతున్న వారిని, అంటే ఆయనకున్న ఆయుధాలే కాకుండా ఆయనకున్న దంష్ట్రలతో సైతం భక్తులని కాపాడుతూ దుష్టులని శిక్షించగలుగుతాడు అని చెప్పేది ఒక అర్థం అన్నమాట. ఒక్క నిమిషం, ఇంకొక అర్థం కూడా ఉందండి. ఓకే, మొనతేలిన సూది వలె ఉన్నటువంటి దంతాలు కలిగిన వాడు అన్న అర్థాన్ని ఎక్కడ అన్ని చోట్ల సూచిస్తూ వచ్చారండి. ఇంకెప్పుడైనా ఇంకొక అర్థం కనిపిస్తే నేను చెబుతాను. చతుర్దంష్ట్ర అన్నప్పుడు ఆ పరమాత్మ వర్ణనలు ఇది కూడా, అంటే ఆ 4 కోరలు, పదునైన కోరలు లాంటి పళ్ళు ఏమంటారు, దుర్మార్గాన్ని అరాచకాన్ని ఖండించేవి అని అర్థం చేసుకున్నాం. తర్వాత చతుర్భుజ, పరమాత్మని చతుర్భుజుడిగానే మనం తెలుసుకుంటూ వచ్చాం. శంఖ చక్ర గదాధారి అయి ఉన్నాడు అని ధ్యాన శ్లోకాల్లో స్మరించుకున్నా కూడా అదే అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి దాన్ని ఇక్కడ కూడా తీసుకుంటే శంఖు, చక్రము, గద, పద్మము ఈ 4ను ధరించి ఉన్నవాడు కాబట్టి చతుర్భుజుడయ్యాడు. అంటే 4 భుజాలు ఉన్నప్పుడే 4 రకాలు ధరించి ఉండగలడు కదా. ఇక్కడ ఈ 4 రకాలు అంటే శంఖు, చక్రము, గద అలాగే పద్మము ఏవైతే ఉన్నాయో వాటికి వివిధ అర్థాలు తెలుపుతూ ఆ అర్థాలను అన్వయించుకుంటూ ఈయన్ని చతుర్భుజుడిగా ఎందుకు చెప్తున్నారు అనేది చెప్పారు. అది చూద్దాం ఒకసారి. ఒకటి చతుర్భుజ అన్నప్పుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములను ప్రసాదించేవాడు, అంటే 4 పురుషార్థములను అందించేవాడు కాబట్టి చతుర్భుజ అని ఒక అర్థంలో చెప్తున్నాము. ఇంకా శంకు, చక్ర, గద ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు శంకు ఎందుకు అంటే మనల్ని మేల్కోమని పూరించే నాదం కోసం అటండి. అంటే ఆ అజ్ఞానంలోకి కూరుకుపోతున్న మనల్ని, అంధకారంలోకి వెళ్ళిపోతున్న మనల్ని తిరిగి ఇప్పుడు ఒక చీకట్లో నడుస్తూ ఉన్న వాళ్ళకి ఒక లాంతరో ఒక టార్చో ఇస్తే ఆ వెలుగులో, అంటే చీకట్లో దారి తప్పిపోతాం. సరైన మార్గం తెలియాలి అంటే మార్గ నిర్దేశకానికి ఏదో ఒకటి కావాలి. లేదా ఇవేవి లేవనుకున్నప్పుడు ఎవరైనా సరే ఒక సౌండ్ ద్వారా మనల్ని ఇన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని ఆడుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆడుకుంటూ ఉన్నప్పుడు
కొంతమంది సూచనలు కుడి పక్కకు నడు, ఎడం పక్కకు నడు, ఇంకాస్త ముందుకు వెళ్ళు, ఇలాంటి సూచనలు చేస్తూ వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఆయన శంఖం పూరిస్తూ మనల్ని మేల్కొల్పుతూ, ఇది కాదు, మీరు బ్రతుకుతున్న జీవితం నిజమైంది కాదు, ఈ జీవిత పరమార్థాన్ని తెలుసుకోండి అని శంఖం పూరిస్తున్నాడట తన దగ్గరున్న శంఖంతో పరమాత్మ. అలాగే తర్వాత ఏంటి, చక్రం. మనం తెలుసుకున్న భక్తులు ఎవరైతే సాధకులు ఉన్నారో ఆ భగవత్ కటాక్షం కోసం, భగవద్ దర్శనం కోసం వాళ్ళు తపన పడుతూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ దారికి ఆటంకంగా వచ్చే సంకటాలని, కంటకాలని ఏవైతే ఉన్నాయో, లేదా నిరోధించే శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సంహరించడం కోసం చక్రాన్ని ధరించి ఉన్నాడంట. ఒక్కసారి ఆ చక్రంతో నశింప చేసేస్తాడనమాట. అట్లాగే గద, ఇంకా పద్మము. గద కూడా ఎందుకు, మళ్ళీ నడు 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 అని చెప్పేసి గుడికి వెళ్ళినప్పుడు దారి అంతా క్యూ లైన్ అంతా ఉంటారు కదండి. ఇటు కాదు, ఇటు పక్కకి తిరగండి అమ్మా, ఎడం పక్కకి వెళ్ళండి, కుడి పక్కకి వెళ్ళండి, ఇంకా చాలా వెళ్ళండి, ముందుకెళ్ళండి, వెనక వాళ్ళు రావాలి, మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, ఇంకా పదండి 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 అని. అలా గదతో ఒక్క క్షణం, అలా మనల్ని, అంటే మనకు అడ్డుపడుతున్న వారిని ఏమంటారు, సారీ, అలా ఎవరమైతే ఆ దారిలో వెళ్తున్నప్పుడు మళ్ళీ మనం దారి తప్పిపోయే పరిస్థితి ఉంటే అలా కాదని నడపడం కోసం కదా. అంత చెప్పినా కానీ ఇక మళ్ళీ ఆ దారి కాకుండా తప్పుడు దారి పట్టినప్పుడు నశింప చేయడానికి చక్రము. అలాగే మనకి, అంటే ఎవరైతే భక్తులైన వారు వెళ్తున్న వారికి నిరోధిస్తూ ఉన్న దుష్ట శక్తులు ఉన్నాయో వారిని సంహరించడానికి ఎంత చెప్పినా మాట వినకుండా పెడమార్గంలో వెళ్లేవాళ్ళు అని అంటూ ఉంటాను చూడండి. అంటే ఎంత భక్తి తత్వాన్ని చూపిద్దామన్నా తెలుసుకోలేని హిరణ్యకశిపులకి, నిజమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించకుండా తానే గొప్ప అని వెర్రవీగేటువంటి అహంకారులకి చక్రం వారిని సంహరించడానికి వాడతాడట. అలాగే పద్మం పరబ్రహ్మ స్వరూపంగానే చెప్తాం కదా మనం. కుండలిని తీసుకున్నా సరే ఇక్కడ సహస్రారంలో పద్మం రూపంలో ఉంటుంది, అక్కడ తేజస్సు ఉంటుంది, ఆ జ్యోతిర్మయ స్వరూపమే పరమాత్మ అని లలిత చెప్పుకున్నా, శ్రీచక్రం, శ్రీ విద్యలు చెప్పుకున్నా, ఎక్కడ చెప్పుకున్నా చెప్పేది ఆ విషయమే. అంటే పద్మం పరమాత్మ స్థానం. ఎవరైతే ఇన్ని కష్టాలని తట్టుకొని ఈదుకుంటూ భగవంతుణ్ణి చేరారో వారికి ఒక సుఖాసనం ఆయన చేతిలో ఉన్న పద్మమట. అంటే శిక్షించటానికి, వాళ్ళని సరైన సన్మార్గంలో నడిపించటానికి ఎంత చెప్పినా, ఎంత నిర్దేశించినా మార్గాన్ని తెలుసుకోలేకుండా అంధకారంలోనే ఉండాలనుకున్న వాళ్ళని నశింప చేయడానికి, అలాగే తనని తెలుసుకుని వచ్చిన వారిని, మన ఇంటికి వచ్చిన గెస్ట్లని ఎలా గౌరవిస్తాం, ఎలాంటి సన్మాన సత్కారాలు చేస్తాం, అలా తనవారు అనుకున్న భక్తులని సన్మానించడం కోసం, వాళ్ళకి ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వడం కోసం ఉన్నది పద్మమట. అంటే అంత జ్ఞాన స్వరూపమైన పద్మము, వికసించిన పద్మము పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీకండి. అందుకే పరమాత్మని పుండరీకముల వంటి అక్షములు కలిగిన వాడని, పుండరీకాక్షుడని, కమలనయనుడని, ఇన్ని రకాలుగా ఆయనని కమలములతో లేదా తామర పువ్వులతో పోల్చి చెప్పడం ఎందుకు అంటే, ఆ పూర్తిగా పరిమళించిన, పూర్తిగా వికసించిన పద్మములు ఏవైతే ఉన్నాయో చాలా విప్పారి ఉంటాయి. మొగ్గలుగా ఉన్నప్పుడు ఇంత సైజులోనే ఉండొచ్చు, పూర్తిగా విచ్చుకున్న తర్వాత చాలా పెద్దవిగా ఉంటాయి కదా. సో అది పరిపూర్ణ మానసిక వికాసాన్ని సూచిస్తుంది. అందువల్లనే భగవంతుణ్ణి మన విగ్రహ రూపంలో చూసుకున్నప్పుడు పద్మంలో కూర్చొని ఉన్న తెల్ల తామర అని, నల్ల కలువలని, ఇలా వీటన్నిటిలో కూర్చొని చూపించడానికి కారణం ఏమిటి అంటే పరమాత్ముణ్ణి, వాటి యొక్క వికసన శక్తి ఏదైతే ఉందో అదే పరమాత్మ తత్వం. పూర్తిగా జ్ఞాన సముపార్జన సంపాదించిన వాళ్ళు ఆ పూర్తి వికాసాన్ని పొందిన స్థితిలో ఉన్న వాళ్ళు అవుతారన్నమాట. దాని సూచికగానే పద్మాన్ని కూడా పట్టుకుని ఉన్నాడని అనుకుంటే మనకు అర్థమయ్యే సాధారణ భాష కోసం మనం చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించారో
వారిని కూర్చోపెట్టుకోవడానికి ఆ పద్మాన్ని పెట్టుకున్నాడు. అంటే ఆ పద్మం పరబ్రహ్మ స్థానం. మన అమ్మవారిని పూజించడానికి 108 తామర పువ్వులతో పూజిస్తాం. స్వామివారికి తెల్ల కలువలు తీసుకొచ్చి పూజిస్తాం. భగవంతుడికి అవి ఇష్టమైనవి అని చెబుతూ ఉంటారు. ఇష్టమైనవి అంటే అందులో ఉన్న తత్వం ఇదన్నమాట. ఆ వికసన శక్తి పరిపూర్ణ జ్ఞానాన్ని సూచిస్తుంది. కాబట్టి అటువంటి జ్ఞానమయ స్థితికి మనం రావాలని ఆయన దాని సూచికగా చెబితే, మనమేమో ఏ చెరువులో ఎక్కువ పెద్ద పూలు దొరుకుతాయా, ఏ చెరువులో తక్కువ పూలు దొరుకుతాయి, ఎవరు తక్కువ రేటుకి 1000 పూలు తీసుకొచ్చిస్తాడా, ఆ పూలతో పూజ చేసేసి అందరికి చూపిద్దామా అన్న భ్రమలో మనం పడిపోయాం. ఆయన అది చూపించింది అంత బురదలో ఉన్నప్పుడు కూడా తనకి ఆ మాలిన్యాన్ని అంటుకోనివ్వకుండా, అటువంటి బురదలో ఉన్న సమయంలో ఆ పరిస్థితుల నుంచి కూడా తను ఎదుగుతూ ఎలా అయితే చక్కగా వికసిస్తుందో ఆ కమలం తామర పువ్వు, అలా ఈ సంసార బంధంలో ఉన్న పంకిలం మనకి అంటుతున్నా మనకు దాని నుంచి తుడుచుకుంటూ దాని నుంచి దూరం వెళుతూ మన మానసిక వికాసం అంత బాగా జరగాలి అనేది అక్కడ పోలిక సూచన. అది మనం గ్రహించాల్సింది. అది గ్రహించాల్సింది పోయి ఏ ఊర్లో తామర పువ్వులు ఎక్కువ బాగా అమ్ముతున్నారు, ఎప్పుడు ఈ పూజ చేసుకోవచ్చు, ఏ మాసం మంచిది, ఏ వారం మంచిది, ఏ తిథి మంచిది అన్నదానికి మనం పరిమితం అయిపోయాం అన్నమాట. పరమాత్మ మనకి చెప్పాలనుకున్నదేంటి, మనం తెలుసుకుంటున్నదేంటి? ఇవి అజ్ఞాన పంకిలాలు. ఆయన అవి అంటించుకోలేదు, మనం మాత్రం వాటిలోనే ఉన్నాం. అంటే మనం శుభ్రంగా సెంటు కొట్టుకున్నాం అనుకుంటున్నాం, కానీ మనం బురదలోనే ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ పాపపు పంకిలాలన్నింటినీ ఆయన బురదలో నుంచి పువ్వు, మరి ఇవన్నీ ఎందుకు ఇచ్చావయ్యా, ఈ కష్టాలు, ఇబ్బందులు, ఈ పరిస్థితులను ఎందుకు ఇచ్చావు నువ్వు, మరి వీటిలో మేము ఉండకూడదు అని నువ్వు ప్రశ్నిస్తావనే ఆయన ఉదాహరణకి పోలికకి మరొక ప్రకృతిలోనే మరొక జీవాన్ని, అంటే తామర పువ్వును కూడా సృష్టించాడు. అంతటి బురద వాతావరణంలో అది ఎదగాల్సి వచ్చినా, దాని పుట్టుక అక్కడే ఉంటుందని రాసి పెట్టినా, అది అందులో ఎదుగుతున్న క్రమంలో ఏనాడు ఆ పాప పంకిలాన్ని తనకు అంటించుకోవట్లేదు. అది చక్కగా తన స్వచ్ఛతని, తన నాణ్యతని పోగొట్టుకోకుండా, తన నిజమైన సత్యమైన విషయం ఏదైతే ఉందో దాని మీదే స్థిరపడి, దాని మీదే నిలబడి వికసిస్తుంది. చూడండి, తనని పోల్చుకోండి. ఈ సంసార పంకిలాలు మీకు అంటుతున్నా వాటికి దూరంగా నడవడానికి ప్రయత్నించండి. వాటి నుంచి మీ మానసిక వికాసాన్ని మీరే పెంపొందించుకోండి అని చెప్పడం భగవద్ ఉద్దేశం. అది గ్రహించలేకపోవడం మన దౌర్భాగ్యం. ఇది చతుర్భుజ. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇందాక ఏం చెప్పానండి, నేను మర్చిపోయాను. ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించేవాడు చతుర్భుజుడు అని చెప్పుకున్నాం. అదేవిధంగా సత్వరజస్తమో గుణాలకు అహంకారానికి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, అలాగే అహంకారం, ఈ 4 గుణాలు ప్రతివారిలోనూ కలిగేవే కదా. వాటి నుంచి అతీతముగా వెళ్ళగలగడమే నిజమైన భగవతత్వాన్ని తెలుసుకోగలగడం. అంటే ఆయన భుజాలు వీటికి ప్రతీకలు అనుకుంటే వాటిని దాటి వెళ్ళగలిగితే అవి దాటి మనం వెళ్ళగలిగితే భగవంతుడి దర్శనం మనకు కలుగుతుంది. ఇది మనం చతుర్భుజాలు అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక విషయం అన్నమాట. సరే అండి, ఇవాళకి ఇక్కడితో ఆపేద్దాం. రేపు క్లాస్లో మిగిలిన శ్లోకాలు చూద్దాం.